దశాబ్దాల పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలైన పాలకులు మారినా ప్రజల బతుకులు మారలేదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్రంత్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ అన్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరికని చౌరస్తాలో అమరవీరుల స్తూపం వద్ద సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్రంత్ ఆధ్వర్యంలో అమరవీరులకు పూలమాల వేసి నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్రంత్ జిల్లా సహాయక కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, తోకల రమేష్, కుమ్మడి వెంకన్న, గొల్లపల్లి చంద్రయ్య, గూడూరి వైకుంఠం, తుల్లశంకర్, మాట్ల సమ్మయ్య, కలవల రాయమల్లు, ఆడేపు శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనేక పోరాటాలు బలిదానాలతోటి 1200 మంది అమరవీరులతోటి ఈ రాష్ట్రాన్ని సాధించుకొని 12 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణలో ఫస్ట్సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అమరవీరుల స్తూపాలను మర్చిపోయిండు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ మలిదశ పోరాటంలో 1200 మంది అమరుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పాలకులు పరిపాలన కొనసాగించడం లేదు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ ఆకాంక్షించినటువంటి తెలంగాణ ప్రజలకు నిరాశ ఎదురవుతున్నది. ఆదివాసీ గిరిజనులను ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అంతా కూడా ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 12 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు. సంపన్న వర్గాలు కూడా ఈ ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమించాల్సిందిగా, మరో దఫా పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్రంత్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది. తెలంగాణ కోసం అమరులైనటువంటి వారందరికీ కూడా విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఉన్నది.